అక్కడ ఉందా? ఎక్కడ లాస్ట్ లోనా? ఇదా? ఇక్కడ ఉంది చూడండి, మనకు ఇటు సైడ్ రండి. ఇక్కడ ఉంది చూడండి పాము పుట్ట ఒకటి. रोशन करने के बाद अल्लाह हर एक भी कामयाब होते हैं, ना कामयाबी करने की नहीं है, कोई नो कुदरत वाले ही नो। हाय हेलो अंडी, अस्सलाम वालेकुम, वेलकम టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. హాయ్ అస్సలాం వాలేకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేమైతే ఈరోజు పెనగొండ మరి అలాగే మనం శ్రీ సత్యసాయి డిస్టిక్లో అయితే ఉన్నామండి. ఇక్కడ మనము ఒకే వీడియోలోనే రెండు దర్గాలు అయితే చూపించబోతున్నాము. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కానీ సో రెండు దర్గాలు కదా, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ మనం వచ్చేసి పెనగొండ హైవేలో వచ్చేసి మనకు బాలుల్ షా వలి దర్గా దగ్గర అయితే ఉన్నాము. సో ఇదే వీడియోలోనే మనము గైబ్ షా వలి దర్గా కూడా చూద్దామన్నమాట. సో రెండు దర్గాలు ఒకే వీడియోలో ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్గా అయితే ఈయనైతే ఇక్కడ ఉండారండి, ఈయన మదన్పల్లి ఆయన అయితే చూడండి. అలాగే ఇప్పుడు మనం బాలుల్ షా వలి దర్గా దగ్గర అయితే ఉన్నాము. సో చూడండి, దర్గాకు వచ్చి అందరూ వెళ్తున్నారు. మనకు బెంగళూరు టు హిందూపూర్ హైవే ఇది. మనం పెనుగొండకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే దర్గా ఉంది. సో మనకు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది చూడండి. మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో బాగుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి మనం ఒకసారి అయితే చూస్తూ అలాగే వివరిద్దాం అందరికీ ఎలా ఉంటుంది ఏమనేసి ఇక్కడ. సో మనకు ఈ దర్గా విజిట్ చేయించడానికైతే మనకు ఇక్కడ చూడండి ఏఎం విహారీ గారు అయితే వచ్చారు, మన అఫ్జల్ గారు. మనం పెనుగొండకు వచ్చినప్పటి నుంచి కూడా సో మనకు సపోర్ట్ చేస్తున్నది ఈయనే. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడ ప్రదేశాలన్నీ మనకు చూపిస్తున్నది అఫ్జల్ అలీ గారే. సో అందరికీ హాయ్ చెప్పండి అఫ్జల్ గారు. ఇప్పుడు చూడండి అఫ్జల్ గారు అయితే ఒక 4 మాటలు మన ఛానల్లో అయితే మాట్లాడతారు. ఏఎం విహారీ పేరుతో ఈయనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మనకి ఇక్కడ వచ్చినప్పటి నుంచి పెనుగొండలో మొత్తం విజిటింగ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రదేశాలు చూపించడానికి అయితే సహకరిస్తున్నది ఈయనేనండి మనకు. సో చెప్పండి అఫ్జల్ గారు. హాయ్ అండి అందరికీ. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నాము, అందులో మీరు ఉండాలి, అందులో మీరు కూడా ఉన్నారు ఈరోజు. చెప్పండి ఏం సమాచారం? మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి పిలుస్తాను కానీ మీరు సమయం తీసి మళ్ళీ మా పెనుగొండకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. మీ ఛానల్ బాగా ప్రేక్షక ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అఫ్జల్ గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మనతో కలిసి 3 days నుంచి అయితే వీడియోస్ షూట్ చేస్తున్నాము. సో చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అఫ్జల్ గారు. థ్యాంక్ యూ అక్క. సో ఇక్కడ షిఫాకుంట ఉందంటండి. ఇక్కడ షిఫాకుంట నుంచి వాటర్ అయితే తెచ్చి ఇక్కడ పెడతారు. సో ఈ వాటర్ అయితే తాగడానికి అయితే షిఫాకుంట నుంచి అయితే తెచ్చి పెడతారంటండి. చూడండి, మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ మనం ఏమైనా మనసులో అనుకోని కోరిక ఈ వాటర్ తాగితే అదైతే మనకు తీరుతుందంట. అలాగే ఇక్కడ చూడండి మీరు ఎలా ఉందో. ఇది మొత్తం మనకు అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది దర్గాలో. ఇప్పుడు ఎంట్రన్స్ ఇది మనకు లోపలైతే ఉంది దర్గా. మనం స్టెప్స్ అయితే దిగేసి వెళ్ళాలన్నమాట. సో లోపల కూడా ఒకసారి వెళ్దాము. సో దీని గురించి ఒక 4 మాటలు మనం మళ్ళీ తెలుసుకుందాం ఇప్పుడు. అలాగే ఇక్కడ చూడండి లోపల బోరింగ్ ఉంది, కాళ్ళు చేతులు మనకు కడుక్కోవడానికి, వజూ చేసుకోవడానికి. అటు సైడ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఒక సర్పము ప్రతి సంవత్సరము సందల రోజు అయితే వచ్చి ఇక్కడైతే నీట్నెస్ చేసి వెళ్తుందంట అండి సర్పము. ఇక్కడ చూడండి చాంద్ మరియు స్టార్ ఇక్కడ ఎలా ఉందో చూడండి మీరే. పడవలాగా ఉంది ఇక్కడ మనకు, బోట్ లాగా. సో ఇక్కడ చూడండి ఈ దర్గా అయితే ఇక్కడ ఉంది మనకు. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ షిఫాకుంట వాటర్ అయితే చెప్పాను కదా, ఈ షిఫాకుంట వాటర్ ఎక్కడి నుంచి తెస్తారో అది కూడా చూద్దాం మనము ఒకసారి. ఇప్పుడైతే ఇక్కడ రండి మనం చూద్దాం దర్గా, ఒకసారి విజిట్ చేద్దాము. లోపలికి అయితే లేడీస్ నాట్ అలౌట్ అంట. ఇక్కడ చూడండి చిన్ని క్యాట్ ఉంది, చాలా బాగుంది. క్యాట్స్ ఎక్కడ చూస్తే నాకైతే భలే ఇష్టము. ఎత్తుకొని వెళ్దామా? మీరు వద్దంటారు, నాకు కావాలంటాను నేను. సో అస్సలాము అలైకుం చెప్పు, అస్సలాము అలైకుం చెప్పు అందరికి. ఓహో చాలా క్యూట్గా ఉంది ఇదైతే. పనుకో ఇక్కడే, పనుకో. ఇప్పుడు రండి ఇక్కడ. ఓకే రండి మనమైతే ఇటు సైడ్ వెళ్దాము. అలాగే మనకు అక్కడ బోరింగ్ కూడా ఉండాలి వాటర్ కోసము, వజూ చేసుకోవడానికి. అటు సైడ్ మనకైతే వాటర్ ఉంది, అదే బోరింగు. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోదాం.
ఆ క్యాట్ కూడా నాతో వస్తుందంట, పిలుచుకెళ్ళిపోదాం. సో ఇక్కడంతా ఫ్రీగా ప్లేస్ కూడా ఉంది. ఓ కోతులు కూడా వస్తున్నాయి క్యాట్ని చూసి. లోపల ఒకసారి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళేసి రండి ఒకసారి. లేడీస్ నాట్ అలౌడ్ అక్కడ బోర్డు ఉంది, చూపించండి ఒకసారి. ఇక్కడ చూడండి, లేడీస్ నాట్ అలౌడ్ అని ఉంది. ఆల్మోస్ట్ పెనుగొండలో మొత్తం చాలా దర్గాలు తిరిగాం మేము, ఎక్కడ చూసినా లేడీస్ నాట్ అలౌడ్. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. सरकार बहलुल शाह कादरी షహీద్ रहमतुल्लाहि अलैहि ఈయన ఇరాక్ ప్రదేశం నుంచి మన భారతదేశానికి విచ్చేసి ఉన్నారు. ఏ కాలంలో విచ్చేసి ఉన్నారంటే 1197కి ముందు ఈయన ప్రవేశం చేశారు. ఈయన సూఫీ సెయింట్. ఈయన అల్లా ఆధ్యాత్మిక జీవితంలో తన జీవితాన్ని గడుపుకుంటూ ఇలాగా పెనుగొండకు దగ్గరలో ఈ యొక్క ప్రదేశంలో హైవేకు పక్కన ఈయన నివసించేవారు. ఈయన చాలా పెద్ద పెద్ద క్షుద్ర శక్తులు, జిన్నాతులు మరియు రాక్షసులతో కొట్లాడి ఈయన తుది శ్వాస వదిలేకి ముందు ఈయన అల్లాతో దువా చేశారు. ఆ దువా ఏంటి అంటే, ఒక పుణ్య వ్యక్తి, ఒక అల్లాను తనను తాను సమర్పించుకున్న వ్యక్తి నాకు అంత్యక్రియలు చేయాలి అని ఈయన దువా. సో ఆ దువా ప్రకారం హజరత్ సయ్యదినా బాబా ఫఖ్రుద్దీన్ రహమతుల్లాహి అలై వారి యొక్క ఆస్థాన గురువు గారు తమిళనాడులో హజరత్ తబ్రే ఆలం రహమతుల్లాహి అలై వారికి ఈ విషయాన్ని చేరుతుంది. అప్పుడు ఆయన హజరత్ సయ్యదినా బాబా ఫఖ్రుద్దీన్ రహమతుల్లాహి అలైను ఆజ్ఞాపించి అక్కడి నుంచి ఈ ప్రదేశానికి పంపించి అంత్యక్రియలు చేయాలని చెప్పారు. సో దాని ద్వారా ఆయన 30 సంవత్సరాలు పాదయాత్ర అక్కడి నుంచి చేసుకుని ఈ ప్రదేశానికి చేరుకొని ఈయనకు అంత్యక్రియలు చేశారు. మరి విన్నారు కదా బెహలూల్ షా వలి గారి చరిత్ర అయితే ఇదేనండి. సో ఆయన ఇరాక్ ప్రదేశం నుంచి వచ్చి ఇక్కడైతే నివసించారనమాట. సో ఆయనకి అంత్యక్రియలు చేయడానికి అయితే బాబా ఫఖ్రుద్దీన్ షా గారు అయితే ఇక్కడికైతే వచ్చారు పెనుగొండకి. సో వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. ఇప్పుడు బెహలూల్ షా వలి గారు కానివ్వండి, గైబ్ షా వలి కానివ్వండి, అలాగే మనకు బాబా ఫఖ్రుద్దీన్ గారు అంటే పెనుగొండలో అయితే ఫేమస్. ఇక్కడ షిఫాకుంట ఉంది, మనం షిఫాకుంట కూడా చూద్దాం. ఈ షిఫాకుంట అని ఎందుకంటారంటే, ఇక్కడ వచ్చేసి బెహలూల్ షా వలి గారు అయితే ఆయన బ్రతికుండగా ఇక్కడ వజూ చేసేవారట. ఆ వాటర్ అయితే ఇప్పటికి కూడా ఎండిపోకుండా అలాగే ఉంటాయని అందరూ అయితే అంటూ ఉంటారు. అక్కడ వాటర్ తెచ్చి అక్కడ మనకు కడవలో వేసి పెట్టింటారు. ఆ వాటర్ తాగేసి మనం మనసులో ఏదన్నా అనుకొని మనము కోరిక ఏమన్నా తీరాలి అనుకుంటే అలా అనుకొని మనం ఆ వాటర్ తాగితే ఆ కోరిక తీరుతుంది అనేసి ఇక్కడైతే వాళ్ళ నమ్మకము. సో చూశారు కదా ఈ వాటరే అది. అలాగే ఇక్కడ సర్పం వచ్చేసి అక్కడ క్లీన్ చేసేసి వెళ్తుంది అన్నారు కదా దర్గా దగ్గర. ఆ సర్పం పుట్ట కూడా ఉంది ఇక్కడ, అది కూడా చూద్దాం మనము ఇదే వీడియోలోనే. సో చూడండి వాటర్ అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడ చూస్తే మనకు ఇంత పచ్చ కలర్లో ఉన్నాయి, అక్కడైతే కడవలో పెట్టినప్పుడు మామూలు వాటర్ ఉన్నట్లే ఉన్నాయి అవి, నేను చూశాను అది. ఇక్కడైతే గౌసేపాక్ జెండా ఉంది. ఏదేమైనా కానీ వ్యూ అయితే చాలా బాగుందండి. నేను మరీ వ్యూ కోసం అయితే వీడియో అయితే రౌండ్గా అయితే తీసానమాట, చూడొచ్చు మీరే. వ్యూ కూడా బాగుంది. ఇక్కడ పాము పుట్టుందంట, అది పెద్దది, మనం చూద్దాం. పెద్దగా ఉందా చిన్నది ఉందా? ఎక్కడ లాస్ట్లోనా? ఇదా? ఇక్కడ ఉంది చూడండి, మనకు ఇటు సైడ్ రండి. ఇక్కడ ఉంది చూడండి పాము పుట్ట ఒకటి. సో ఈ దర్గాకి దానికి రిలేటివ్ అంటండి ఈ పుట్ట అయితే ఇక్కడ. అలాగే మనకు షిఫాకుంట అక్కడ ఉంది, ఇక్కడ చూద్దాం రండి. వాళ్ళు ఇక్కడ వీళ్ళకు మేనేజ్మెంట్ తీసుకొని ఉంటారు కదా. సో ఇక్కడ మనకు నీట్నెస్ చేయడానికి కానీ ఫాతిహా చేయడానికి కానీ ఇక్కడ ముజావర్లు ఉంటారు కదా. సో వాళ్ళు ఒక్కొక్కరు సమాధులు అంటండి ఇవన్నీ. ఇప్పుడు మనం షిఫాకుంట చూద్దాం. ఇప్పుడు చూడండి ఈ వాటర్ అయితే 365 days కూడా ఇలాగే ఉంటాయంటండి వాటర్. అసలు ఇది చూడ్డానికి ఇంత పచ్చగా ఉంటే వాటర్ అయితే మనం జగ్గులోకి తీసుకొని చూస్తే కనుక వైట్గా అయితే నీట్గా ఉన్నాయి వాటర్. అలాగే అక్కడ మనకు కడవలో వేసి పెట్టారు కదా, అవే వాటరే ఈ వాటర్ కూడా. మరి చూశారు కదండి బెహలూల్ షా వలి గారి వీడియో అయితే హైవేలో ఉంది, పెనుగొండలో అయితే బెంగళూరు హైవేలో ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో అయితే ఇదే వీడియోలోనే చూద్దాం. ఇప్పుడు మనం హజరత్ సయ్యద్ గైబ్ షా వలి బాబా దర్గా దగ్గర అయితే ఉన్నాం. సో ఎంట్రన్స్ అయితే చూడండి ఇలా ఉంది. మనం ఈవినింగ్ టైం వచ్చాము. సో క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. ఫ్రైడే రోజు అయితే వచ్చాము మేము ఈవినింగ్.
ఇది కూడా పెనుగొండలోనే ఉందండి, శ్రీ సత్యసాయి డిస్టిక్. నేను ప్రతి వీడియోలో కూడా మనం డిస్టిక్ అలాగే మనం ఊరు రెండు అయితే మనమైతే మెన్షన్ చేస్తున్నాం అనమాట. సో మీరు ప్రతి వీడియోలోనూ గమనించండి. చాలామంది నేను పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నాకైతే అడ్రస్లు అయితే అడుగుతున్నారు, అందుకనేసి నేను మళ్ళీ అయితే చెప్తున్నా. శ్రీ సత్యసాయి డిస్టిక్ పెనుగొండలో ఇది కూడా ఉంది, గైబ్షావలి దర్గా. ఇక్కడ చూడండి మనకు ఓసేపాక్ జెండాలు అయితే ఇక్కడైతే చెట్టుకైతే కట్టారనమాట, మీరే గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి హజరత్ సయ్యద్ గైబ్షా అలీ బాబా, హజరత్ సయ్యద్ ఉస్మాన్ షా అలీ బాబా, అలాగే మనకు అమ్మాజాన్ బీబీ, వీళ్ళు ఇక్కడైతే ఉన్నారనమాట. ఇంకా అలాగే వాళ్ళ చిన్న కొడుకు కూడా ఇక్కడ సమాధి ఉంది, వాళ్ళది కూడా మనం మొత్తం అయితే విజిట్ చేద్దాం. గైబ్షా అలీ బాబా దగ్గర అయితే లేడీస్కి అయితే పడదా అండి. అలాగే లెఫ్ట్లో అయితే మనకు వాళ్ళు ఫ్యామిలీ కదా, ఉస్మాన్ షా అలీ బాబా అలాగే మనకు అమ్మాజాన్ ఉన్నారు కదా, వాళ్ళకైతే మనకు లోపలైతే లేడీస్ అయితే వెళ్ళొచ్చు అనమాట, ఫ్యామిలీ కాబట్టి. సో చూడండి ఇక్కడ వీళ్ళైతే ఇన్ఛార్జు ముతవల్లి అందరూ ఇక్కడే కూర్చోన్నారు. మనకైతే దర్గా మొత్తం బాగా అయితే విజిట్ చేయించారనమాట. చాలామంది అండి, కుల మత భేదాలు ఏమీ లేవండి, ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడికైతే వస్తున్నారు, ఫాతిహా చేసుకొని అయితే వెళ్తున్నారు, చూడొచ్చు మీరే. ఇక్కడ गैब्शावली सरकार अच्छा गैब्शावली इनको उस्मान शाह वली सरकार उन अम्माजान इधर औरतों को नहीं, इधर और था नहीं जाना। अच्छा, इधर इधर गए जलाली हो ना, हाँ। इधर जा सकती है। अच्छा, बीच में ही सो छोटी उनके बेटे छोटे ही सो उनके बेटे हाँ, हो। बेटे हाँ अम्माजान इन्हों उस्मान शाह वली, हाँ उस्मान शाह वली अम्मा जान है, फिर उनके बेटे, उनके बेटा का नाम पहले सुनिए, हाँ पहले बहुत बड़ी जिंदी करामत यहाँ, बहुत कुदरती करामत इनकी। हाँ इन्हों बाबा फखरुद्दीन से पहले पहले सुनो, हाँ का तो कितने साल हो गया उनका? 800 तकरीबन साल 800 साल चले हो गया है, 800 साल के ऊपर हो वो गया। हाँ 800 साल कहती हैं। हाँ 800 साल होने लगा है, हम लोग वो हिसाब रखते थे है तो भी कहाँ सिखाते हैं, यहाँ को दुआ कर ले जाती है। अल्लाह के फजल करम से अल्लाह हर एक की भी कामयाब होती है, हर एक को भी अच्छा होता, जो बच्चों के वास्ते, पढ़ाई के वास्ते, नौकरियों के वास्ते, घरों के वास्ते, जो रोशन करने के बाद अल्लाह हर एक भी कामयाब होते, ना कामयाबी करने की नहीं है कोई नो, कुदरत वाले ही नो। हाँ बहुत जिंदगी करामत इनकी। गैब्शा वली गैब्शा वली सरकार गैब्शावली सरकार सरकार उस्मान शाह वली सरकार उन अम्माजान। इन्हों पूरे एक फैमिली नहीं इन्हों, हाँ इनके साथ में आइसो इनके साथ में ना आइसो पहले इनकी बनी दरगाह, फिर इनकी बनी इसके। अच्छा, इनका दौर अलग हो। यहाँ को यहाँ गैब्शा वली सरकार यहाँ डोनल में जगह तो वहाँ नौशाद वली है, वो देखे तो वहाँ जो गनशकर वली है, अहमद शाह वली है, हजरत सैयद बेलुल शाह कादरी, इनका दौर अलग हो। इनके बाद के बाद बाबा फखरुद्दीन साहब यहाँ कहीं से ना। अच्छा तो सब इन्हों पहले हाँ पहले का ये पहले आपको हाँ यहाँ पूरा भी ये करने के बाद हाँ ले इंचार्ज उन्हों दोनों भी शेखू भाई यहाँ का चाहते भी अच्छा बुरा पूरा भी इन्होंने पूरा भी 11वीं शरीफ के वो महीने में आता, लास्ट में आता। यहाँ का हो गया तो 25 दिन के बाद तो बाबा का संदल चलता, बाबा फखरुद्दीन साहब के महीने में। फर्स्ट यहाँ का हाँ यहाँ का हो जाता, यहाँ का हो जाने के बाद मदहार के 21 तारीख यहाँ के पूरे इंचार्ज संदल इन्हों को रियाज भाई कहती मुतवल्ली शेखू भाई। इनका फर्स्ट बाद बाबा फखरुद्दीन का, बाद आपको 5वीं का, 3 भी 21 महीने में से है। ये मदहार में होता हाँ 4 से 21 तारीख को हाँ उनका आखिर के महीने में उनका भी 5वीं का भी होता है। वहाँ से दूसरे दिन दूसरे दिन नीचे डोलल में यहाँ संदल नौशाद वली ही, हाँ हाँ नौशाद वली इनका सब भी एक टाइम चलता है। हाँ बल्ला खींदा रहा यहाँ पेनगुंडे में देखे सोते ही कुदरत वाले बल्ला के ही, अल्लाह सबकी भी दुआ है, अल्लाह सबकी भी कामयाबी है। यहाँ का पूरे भी इंचार्ज को हमारे हजरत ताज बाबा साहब की पूरा भी इंचार्ज हो सबको भी अब उनके बेटे की खिलाफत थी उन्हें, अब उन्होंने जब आएंगे you know हाँ हजरत हुसैन ना नजर हुसैनी
उनके बेटे ताज बाबा फिर उनके बेटे के हाँ, उनके बेटे की है वो ड्यूटी उन्होंने करते हैं। ఆహా. మరి విన్నారు కదండి గైబ్ షా అలీ బాబా దర్గా స్టోరీ అయితే విన్నారు కదా. మనకైతే ఇక్కడ హజరత్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మన మదనపల్లిలో బాబా అబ్దుల్ హుసేని గారి దర్గా ఉంది కదా బసిన్కొండలో, ఆయన గారి కొడుకేనంటానండి ఇక్కడైతే ఇన్ఛార్జ్ మొత్తము. సో ఆయన ఇంకా ఆస్థాన కూడా కట్టున్నారంట. మనకు చెర్లోపల్లి దగ్గర అయితే రాయచూటి వెళ్ళే దారిలో అయితే అక్కడ ఆస్థాన కూడా రెడీ అవుతుందంట. సో అక్కడ కూడా చాలా హిస్టరీ ఉందండి, అది కూడా విన్నా నేను. సో వీలైతే అది కూడా ఒక రోజు అయితే మనం చేద్దాము. అలాగే గైబ్ షా అలీ బాబా వచ్చేసి మనకు పెనుగొండకి వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. కొన్ని వందల సంవత్సరాలంటే మనకు 800 పైబడి ఉంటాయంట. ఎందుకంటే బాబా ఫఖ్రుద్దీన్ గారి దర్గా కంటే మన బాబా ఫఖ్రుద్దీన్ రాకముందు వీళ్ళైతే ఇక్కడికి వచ్చారంట. సో ఫస్ట్ ఇక్కడైతే ఉరుసు జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ అయితే బాబా ఫఖ్రుద్దీన్ గారి ఉరుసు మరుసటి నెలలో. మళ్ళీ వచ్చేసి పాంజ్బీబీ దర్గా ఉంది కదా, బాబా ఫఖ్రుద్దీన్ దగ్గర అయిన ఉరుసు సందలైన మరుసటి రోజే అక్కడ సందలు జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఉరుసు రోజు అక్కడ సందలు అయితే జరుగుతుంది. ఎందుకంటే అది ఏమైనా కానీ బాబా ఫఖ్రుద్దీన్ గారి హయాలో అయింది. అది పాంజ్బీబీ వాళ్ళు అక్కడ వాళ్ళు నివసించారు కాబట్టి అప్పుడు అందుకనేసి బాబా ఫఖ్రుద్దీన్ గారి దర్గాకి అయిన మరుసటి రోజే అక్కడైతే సందలు జరుగుతుంది, ఉరుసు జరుగుతుంది. ఇన్ని దర్గాల్లో చూశాను కానీ చిన్న పిల్లల మజహార్ అయితే నేను ఇక్కడే చూస్తున్నానండి దర్గాల్లో మాత్రము. సో సపరేట్గా ఉన్నాయి, ఒకరే ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు మీరు. ఇక్కడ 3 ఉన్నారనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది కదా. మనకు సింగిల్గా అయితే మామూలుగా 1, 2 ఉంటాయి. చిన్నపిల్లలవి మజహార్లు అయితే నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడైతే చూస్తున్నాను. ఇలా ఎవరైనా చూసింటే కనుక నాకైతే కామెంట్ పెట్టండి. సో వీడియోస్ మనం చేస్తాం, విజిటింగ్ చేస్తూ ఉంటాం అనమాట. మీ అందరి కోసం మనం విజిట్ చేస్తాం. సో వీడియో నేను వెళ్ళాను మీరు వెళ్ళండి అని నేను ఏ చోటకి కూడా నేనైతే చెప్పాను. సో మీరు వెళ్ళి చూడలేని ప్రదేశాలని నేనైతే మీకోసం అయితే వీడియో షూట్ చేసి అయితే చూపిస్తున్నాను అనమాట. సో వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయండి. ఒక దర్గా కానివ్వండి, ఒక గుడి కానివ్వండి, ఒక చర్చ్ కానివ్వండి, ఒక ఊరు కానివ్వండి, ఏదైనా కానీ ఒక పార్కు కూడా కానివ్వండి, ప్రతి ఒక్కటి మన ఛానల్లో అయితే ఖచ్చితంగా వస్తాయండి. సో ఇదేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.